భవిష్యతి నరాధిపా తస్యా ప్రతిహతం చక్రమస్యాం భువి భవిష్యతి సర్వార్థశాస్త్రతత్వజ్ఞో ధర్మానుష్ఠాన తత్పర మన్వంతరేశ్వరో ధీమాన్ భవిష్యతి సవై మను. ఓ మహారాజా, నీకు అఖండ రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు, సర్వశాస్త్ర తత్వజ్ఞుడు, ధర్మానుష్ఠాన తత్పరుడు, బుద్ధిమంతుడు అయినటువంటి కొడుకు పుడతాడు. అంతేకాదు పున్నమయందు చంద్రుడి వల్లే షోడశ కళా పరిపూర్ణుడై ఉంటాడు అని ఆశీర్వదించింది. ఆ నాగకన్య ఆశీస్సుల ప్రకారంగా ఒక శుభముహూర్తం లోపల ఆ మహారాణి గారి గర్భంలో షోడశ కళా పరిపూర్ణుడైన చంద్రుని వంటి కొడుకు జన్మించినాడు. ఆ పుత్రుడు జన్మించిన సమయం లోపల సమస్త ప్రజలు ఆనందాన్ని పొందినారు. దేవతలు దుందుభినాదములు మోగించినారు. అతని దేహకాంతి స్వభావం తెలుసుకొని ఔత్తముడు అనేటువంటి నామకరణం చేశారు. ఉత్తమాఖ్యామఖిలం జన్మచేవోత్తమస్య నిత్యం శృణోతి విద్వేషం సకదా చిన్న గచ్చతి ఇష్టైర్దారైస్తదా పుత్రైర్బంధవిర్వా కదాచన వియోగో నాస్య భవిత శృణోత్వత పఠితోపివాహ. ఆ తర్వాత ఔత్తముడు మన్వంతరాధిపతి అయి ఉత్తముడనే మనువుగా ప్రఖ్యాతి పొందినారు. ఓ కౌష్టికి ఎవరైతే ఈ కథను వింటారో వాళ్ళ ఇంటి లోపల భార్యాభర్తలకు, కొడుకులకు, అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు వైరములన్నీ కూడా నశిస్తాయి. ఒకసారి బ్రహ్మదేవుడు దేవేంద్రులకు, ఋషులకు ఈ కథ చెప్పినాడని మార్కండేయ మహర్షి క్రౌష్టికి చెప్పినాడు. ఇది మార్కండేయ మహాపురాణే ఏకోనసప్తమోధ్యాయ. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. మన్వంతరే తృతీయేస్మిన్ ఔత్తమస్య ప్రజాపతే దేవానింద్రమృషీం భూపాన్ నిబోధ గదతో మమ. ఈ ఉత్తమ ప్రజాపతి మన్వంతరం లోపల ఇంద్రుడు దేవగణాలు ఎవరెవరు ఉన్నారో చెబుతున్నాను విను. స్వధాములనేటువంటి పేరు గల దేవతలు ప్రమత గణాలైనారు. దేవతల యొక్క ద్వితీయ గణాలు సత్తులు అనే పేరుతో పొందారు. ఇక శివ అనేటువంటి పేరులోని యథార్థాన్ని సంపాదించినటువంటి వాళ్ళైనారు. ఉత్తమ మనువు యొక్క చతుర్థ గణాలు ప్రదర్శనుడనితో ప్రసిద్ధి పొందినారు. ఇంకా
ఈ 5 దేవగణములు యజ్ఞ భాగముల లోపల హవిర్భాగములను భుజించారు. 12 దేవతాగణాలు ఇందులో ఉన్నాయి. ఆ దేవతలకు సుశాంతి అనేటువంటి పేరు కలిగిన మహాభాగుడు 100 అశ్వమేధయాగములు చేసిన అతడు ఇంద్రుడైనాడు. ఈ సుశాంతి శివ సత్వాది దేవతల సహితుడై లోకములను పరిపాలించినారు. తత్సూతి సంభవైర్భూమి పాలితాభూన్నరేశ్వరై వయోని జన్మనో యస్య యశసా ద్యోతితం జగత్. ఎప్పటి వరకు ఉత్తముని యొక్క మన్వంతరముండెనో అప్పటి వరకు వాని వంశోత్పన్నులకు సంతానము రాతులై పృథివిని పరిపాలించినారు. ఇక తేజోబలము చేత తపుడనే పేరు గల మహాత్మునికి 7 పుత్రులు ఔత్తమ మన్వంతరంలో సప్తఋషులుగా ఉన్నారు. ఈ 3వ మన్వంతరాన్ని వర్ణించిన ఇక వచ్చేటువంటి తామస మన్వంతరాన్ని 4వ మన్వంతరం అని చెబుతాను విను. ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క ఇంద్రుడు. ఆ ఇంద్రుడి కాలంలో 7 సప్తఋషులు ఉంటారు. ఇప్పుడు సప్తఋషులుగా ఉండేవాళ్ళు వచ్చే మన్వంతరంలో ఉండడు. ఇప్పుడు ఇంద్రుడిగా ఉండేవాడు వచ్చే మన్వంతరంలో ఇంద్రుడిగా ఉండరు. రాజా భూద్భువి విఖ్యాత స్వరాష్ట్రో నామ వీర్యవాన్ అనేక యజ్ఞ కృతాజ్ఞ సంగ్రామే అశ్వపరాజితా. మార్కండేయుడు చెప్తున్నాడు, అనేక యజ్ఞములు చేసినటువంటి వాడు, జ్ఞాన సంపన్నుడు, మహాబల సంపన్నుడు, స్వరాష్ట్రుడనేటువంటి పేరు గల ఒక రాజు ఉండేవాడు. అతడు మహాపండితుడు. సూర్య భగవానుని ఆరాధిస్తే అతనికి దీర్ఘాయుస్సును ప్రసాదించాడు. అతనికి సుందరి, ధన్వ అనే పేరు గల భార్యలున్నారు. అతనికి దీర్ఘాయుస్సు వచ్చింది, కానీ ఆయన భార్యలకు దీర్ఘాయుస్సు రాలేదు. అంతేకాదు అతని యొక్క మంత్రులు, భృత్యులు, సేవకులు అందరూ కూడా చనిపోతున్నారు. ఈయన మాత్రం చనిపోతున్నాడు. అందరూ పోయినాక నేనుండే లాభం? అందరున్నప్పుడు నేనుంటే సంతోషం, కానీ భార్యలు, భృత్యులు, మిత్రులు, మంత్రులు అంత పోయిన తర్వాత నేనేం చేయాలి అనేటువంటి భారం కలిగి ఉన్నాడు. ఆ సమయంలో సమర్థులైనటువంటి యొక్క మంత్రులు, సమర్థులైనటువంటి సేవకులు లేని కాలంలో విమర్ణుడనేటువంటి పక్కరాజు ఈ రాజ్యాన్ని నుంచి యుద్ధం చేసి రాజ్యాన్ని నుంచి వెళ్ళగొట్టినాడు. ఇతడు తన యొక్క రాజ్యం నుంచి వెళ్ళి వితస్థ అనే నది ఒడ్డులో తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. తపస్సు అంటే ఇంద్రియాలను నిగ్రహించుకొని మనస్సును అంతర్ముఖం చేసుకొని బాహ్యమైనటువంటి దృష్టిని ఉండకుండా, బాహ్య దృష్టి లేకుండా తపస్సు చేస్తున్నాడు. ఇతడు గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యమంలో అంటే 4 దిక్కుల 4 అగ్నిహోత్రాలను మండు టెండలో కూర్చుంటే మీది నుంచి అదో అగ్ని, దీన్ని పంచాగ్ని మధ్యం అంటారు. పంచాగ్ని అంటే ఎట్లా ఉంటుంది? 4 దిక్కుల 4 అగ్నిహోత్రాలు మండుతూ ఉంటాయి. పైన మండడానికి సిద్ధంగానే ఉండే ఆయన. గ్రీష్మ ఋతువులో మొన్నదాకా మండించలే. అట్లా తపస్సు చేస్తున్నాడు. వర్షాకాలం లోపల నదుల్లో నీళ్లలో వర్షధారలకు నిలబడి తపస్సు చేస్తున్నాడు.
శీతాకాలంలో నీళ్లలో కూర్చోండి తపస్సు చేస్తున్నాడు. ఇతడు తపస్సు చేసేటప్పుడు ఇంద్రుడు ఇతన్ని పరీక్షించడానికి నిరంతర వర్షధారలు ఏర్పడ్డాయి. ఆ వర్షంతో మేఘములు వ్యాపించి సింహచీకటి, ఇది తూర్పా పడమరన ఉత్తరమా దక్షిణమా తెలియకుండా అయిపోయింది. వరదలు వస్తున్నాయి, నీళ్లలో ఉన్నాడు, వరదలో కొట్టుకుపోతున్నాడు. ఆ నది ఒడ్డున ఉండలేకపోతున్నాడు, ప్రవాహంలో పడినవాడై ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. తతదూరే జలోగేన హియమాణో మహీపతి అససాద జలే రౌహిం సపుచ్చే జగృహేన తం. ఆ ప్రవాహంలో ఒక ఆడు జింక అది కొట్టుకపోతున్నది. దాన్ని తోకబట్టుకున్నాడు ఈయన. ఆ తోకబట్టుకుంటే అది ఇది ఒడ్డుకు వచ్చింది కష్టపడి. దానితో పాటు ఈయన కూడా ఒడ్డుకు వచ్చినాడు. చుట్టూ అంధకారం, ఏమీ కనబడుతలేడు. ఒక పెద్ద బురుజ లోపల ఈదుతూ ఒక వనాన్ని చేరుకున్నాడు. ఎప్పుడైతే ఆ రాజు వనంలో చేరుకున్నాడో ఆ మృగము ఈయన శరీరానికంతా రాసుకుంటూ ఉన్నది. వియజ్ఞాసానురాగతం మృష్టస్పర్శన తత్పరం నరేంద్ర తం వృషం స్వంతం సామీగ్రీతమువాచ. తను రక్షించిందనేటువంటి యొక్క భావంతో ఆ రాజు ఆ యొక్క మృగం యొక్క వీపునంతా నిమురుతూ ఉన్నాడు. అప్పుడు ఆ మృగం అన్నది, రాజా, నన్నెందుకు ముట్టి నిమురుతున్నావు? ఏ ఆలోచనతో నీవు నన్ను నిమురుతున్నావు అంటే ఆ రాజన్నాడు, నీవెవరు? నీవేమో జింకాకారంలో ఉన్నావు, మాటలేమో మనిషి మాటలు మాట్లాడుతున్నావు అంటే అహంతే దయితా భూవ సా ప్రాగాసముత్పలావతి. నేను దృఢధనుడనేవాణి కుమార్తెను. నా పేరు ఉత్పలావతి. నేను పూర్వజనులలో నీ భార్యను, నీ పెద్ద భార్యను నేను. మరి నీకెందుకు ఈ లేడి జన్మ వచ్చింది? నా భార్య పతివ్రత ధర్మపరాయణురాలు. అటువంటిది నీవు ఈ జన్మను ఎట్లా పొందినావు అని అడిగితే అప్పుడు ఆమె చెప్తుంది, నేను చిన్నతనంలో మా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు, చిన్న పిల్లగా ఉన్నప్పుడు వనమునకు వెళ్ళిన ఒక జింకల జంట సంగమిస్తూ ఉన్నది. ఆ సమయంలో నేను దగ్గరగా వెళ్ళి ఆ మృగాన్ని కొట్టిన. ఆడ మృగము భయపడి పారిపోయింది. మగ మృగము కోపంతో మత్తురాలవై మా సాంగత్యానికి విఘ్నం కలిగించినవు గనక నీవు జింకవై పుడుదుగాక అని శాపం పెట్టింది. వాచ శ్రుత్వా తరస్తస్య మానుషేస్యేవ భాషత భీతా తం బ్రువంకోసి తేతాం యోనిముపాగత. మనుష్యుడే మాట్లాడుతున్న జింకను చూచి నువ్వు మృగజన్మ పొందినావు, మానవుని యొక్క మాటలు మాట్లాడుతున్నావు అంటే ఆయన చెప్పాడు, నేను నిర్వృతి చక్షుముని యొక్క కొడుకును, నా పేరు సుతపుడు. నేను మృగం కావాలి అనుకోని మృగరూపాన్ని ధరించిన, కావాలంటే ఏ రూపమైనా నేను ధరిస్తా. ఈ మృగమును సంగమించాలి అనుకున్నా, దానితో వియోగం కలుగజేసిన కనుక నీకు శాపం ఇచ్చిన అన్నాడు. అజ్ఞానంతో నీకు అపరాధం చేసిన అని చెప్పగానే నాకు
నీవు నన్ను నాకు సమర్పించుకుంటే నేను నీకు శాపం ఉపసంహారం చేస్తా అన్నాడు. అయ్యా నేనెట్లా నేను సమర్పించుకుంటా? నేను నా తండ్రి చాటు బిడ్డను, నా తండ్రి ఆజ్ఞలో నేనున్నాను. తండ్రి లేకపోతే స్త్రీ తనను తాను ఎవరైనా వరించవచ్చు. తండ్రి ఉన్నప్పుడు తండ్రికే హక్కు ఉంటుంది బిడ్డ మీద, కానీ నాకు ఎలాంటి హక్కు లేదు. కావాలంటే మీరు మా నాన్నని అడగండి అంటే పాదములంటి నమస్కరించినా కూడా అతడు ప్రసన్నుడు కాలేదు. నేను చెప్పిన మాటలు వ్యర్థం కావు. నీవు మరణించిన పిమ్మట 2వ జన్మయందు ఇదే వనంలో మృగం అవుతావు. ఎవరైనా మునిపుత్రుడు నీ గర్భంలో జన్మిస్తే అప్పుడు నీవు విముక్తురాలవుతావు అని శాపం పెట్టాడు. అందువలన నేను ఈ విధంగా ఈ యొక్క మృగజన్మను పొందినాను అని ఆ మృగరూపంలో ఉండబడేటువంటి అతని భార్య ఈ మాట చెప్పింది. మార్కండేయుడు అన్నాడు, శత్రువులను జయించి పృథివీపతియగు మనువు అగునూని ఆకాశవాణి మాటలు విన్నాడు ఆయన. అప్పుడు ఆ మృగముతో సంభాగం చేయగానే సులక్షణయుతుడైన పుత్రుణ్ణి కన్నది. ఆ బాలకుడు జన్మించగానే సమస్త ప్రాణులు ఆనందాన్ని పొందినాయి. ఈ మృగరూపంలో ఉండే ఆమె ఆ శాపం వెళ్ళి విముక్తురాలై అత్యుత్తమ లోకాన్ని పొందింది. ఋషులందరూ వచ్చి భవిష్యత్తు బుద్ధిని చూచి జగత్తు యొక్క అంధకారముతో ఆవృత్తుడై తామస జన్మ కలిగినటువంటి యొక్క పశువులో జన్మించినాడు గనక తామసుడు అనేటువంటి పేరు పొందుతాడని తామసుడు అనేటువంటి యొక్క నామకరణం చేశారు. పిమ్మట ఈ తామసుడు తండ్రితో మీరెవరు, నేను నీకెట్లా కొడుకునైనాను, నా తల్లి ఎవరు అనగా తతపిత యథావృత్తం స్వరాజ్యాచాన్యవాదికం తస్యాచష్టే మహాబాహుపుత్రస్య జగతీపతి. నాయన, నేను సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల 100 సంవత్సర 1000 అనేక దీర్ఘాయుత్వాన్ని పొందిన నా భార్యలు, రాజ్యము, మిత్రులు, మంత్రులంతా నశించినారు. కానీ నేను మాత్రం బ్రతికుండి లాభమేందని విరక్తుడనై ఉన్న సమయంలో పక్క రాజ్యం రాజు వచ్చి నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. నేను తపస్సు చేస్తూ ఉండగా గాఢాంధకారంలో పెద్ద ప్రవాహం వచ్చి కొట్టుకుపోతూ ఉంటే ఒక మృగం జింక వచ్చి నన్ను రక్షించింది. ఆ జింక మనుష్య భాషలో మాట్లాడుతూ ఉంటే పూర్వజన్మలో నా యొక్క భార్య, అందువలన ఆమె యందు నీవు నాకు జన్మించినావు అని చెప్పాడు. సూర్యుణ్ణి ఆరాధించి ఆ అనేకమైన దివ్యాస్త్రములను పొంది ఆ తామసుడనేవాడు సూర్యారాధన చేశాడు. సూర్యారాధన వల్ల అనేకమైన దివ్యాస్త్రములను పొంది ఆ అస్త్ర ప్రయోగములయందు నిపుణుడై సైన్యాన్ని చేకూర్చుకొని తన రాజ్యానికి వెళ్ళి ఆ యొక్క రాజును జయించి ఏ దేవాస్తత్పదిశ్చర్య దేవేంద్రో యథర్షయః పుత్రాశ్చ మనో తస్య పృథివీ పరిపాలకాః. ధర్మాన్ని రక్షించుకొని తండ్రితో కూడా అనేకమైన సుఖాలను అనుభవించినారు. ఆ తర్వాత తండ్రి గారు తపస్సు చేసి తన యొక్క శరీరాన్ని విడిచి మోక్షానికి వెళ్ళిపోయినాడు. ఇక ఈ తామసుడనే మనువు సమస్త భూమండలాన్ని జన్మించి మన్వంతరాధిపతి అయినాడు. ఈ తామస మన్వంతరం లోపల సత్యగణములు, సుధీగణములు, సురూపగణములు, హరిగణములు అనేటువంటి 4 విధములైన దేవతలు ఉన్నారు.
ఒక్కొక్క గణములందు 27 దేవతలు. వీర్య చికి అనేటువంటి పేరు వాడు ఇంద్రుడైనాడు. జ్యోతి, ధర్మ, పృథు, కావ్య, చైత్ర, అగ్ని, బలక, పీవర అనేటువంటి 7 సప్త ఋషులైనారు. నరుడు, శాంతి, శాంతుడు, దాంతుడు, జానువు, జంఘ మొదలైనటువంటి వారు మనువుకు పరాక్రమవంతులైనటువంటి పుత్రులు జన్మించినారు. ఈ విధముగా తామస మన్వంతరాన్ని నీకు వివరించినానని మార్కండేయ మహర్షి చెబుతున్నాడు. ఈ విధంగా 14 మన్వంతరాధిపల లోపల మనం వైవస్వత, సావర్ణి, తర్వాత ఉత్తమ, తామస మనువుల యొక్క వృత్తాంతాన్ని విన్నాం. ఈ మను వృత్తాంతాలు, వీళ్ళ యొక్క పరాక్రమాలు, వీళ్ళ యొక్క గొప్పతనాలు, వీళ్ళ యొక్క చరిత్రలు మనం చూసినట్టయితే మన జీవితం గమ్యం ఏమిటి? ఇంత పరాక్రమవంతులు, ఇంత గొప్పవాళ్ళు, ఇంత మహానుభావులైన వాళ్ళు ఏదో ఒక సమయంలో తమ యొక్క రాజ్యాన్నంతా కూడా త్యజించి భగవత్ సాంగత్యం చేసి, సత్పురుషుల సాంగత్యం చేసి అడవికలకు వెళ్ళి తమ జన్మ సార్థకం చేసుకొని మోక్షాన్ని పొందినారు. అటువంటి యొక్క దివ్యములైనటువంటి మహాత్ముల యొక్క కథలు చెప్పడమే దీని యొక్క వృత్తాంతం. దీనివల్ల మనం తెలుసుకోనిది ఏమిటి? ఎవరెన్ని చేసినా, ఎంత అనుభవించినా, దరిద్రులైనా, శ్రీమంతులైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా బ్రతికినంత కాలము ధర్మంగా బ్రతకాలి. మనం చేసేటువంటి యొక్క కార్యములన్నీ కూడా ధర్మయుక్తంగా చేయాలి. ఒక్కొక్క కథలో ఒక్కొక్క నీతిని మనం తెలుసుకుంటున్నాం. చెయ్యకూడని పనులు చేస్తే ఏమవుతుంది? చెయ్యవలసిన పనులు కూడా చెయ్యవలసిన పద్ధతిలో చేయకుంటే ఏమవుతుంది? మనం చేయదగ్గ పనే, కానీ ఒక పద్ధతి దానికి ఏర్పరిచారు పెద్దలు. ఆ పద్ధతి ప్రకారంగా చేయకపోతే దానికి విపరీత ఫలితాలు వస్తాయి. సమయము, నియమము, క్రమము, సమయ నియమ క్రమములను చక్కగా పాలించినటువంటి వానికి సరి అయినటువంటి ఫలితాలు వస్తాయి. ఎందుకోసం అంటే ఈ కాలంలో మనకు శ్రద్ధ తక్కువ, నియమం తక్కువ, భక్తి చాలా తక్కువ. ఇవి లేకుండా మనం చేస్తే ఏ జపాలు చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, యజ్ఞాలు చేసినా అవి మనకు సరి అయిన ఫలాన్ని ఇవ్వడం లేదు. మరి ఫలాన్ని ఇవ్వనందువలన చెప్పినటువంటి యొక్క శాస్త్రములది ఉన్నటువంటి యొక్క కల్పముల తప్ప, చేసిన వాళ్ళ తప్ప, చేయించిన వాళ్ళ తప్ప అని ఒకసారి మనం ఆలోచిస్తే కల్పముల తప్పు కాదు, చెప్పిన వాళ్ళ తప్పు కాదు. తప్పంతా ఎక్కడుంది, దోషమంతా ఎక్కడుంది అంటే మన దగ్గరనే ఉంది. మనము సరి అయినటువంటి యొక్క పద్ధతిలో మన కార్యక్రమాలు చేయాలి అని అనుకుంటే దానికి సరి అయినటువంటి నియమాలు పాటించాలి. నియమము, నిష్ఠ ఏ విధమైనటువంటి యొక్క ప్రాతినిధ్యం లేకుండా చేసేటువంటిది ఒకే ఒక్కటి, అది మన గోవిందరాజు గారు అందించిపోయినటువంటి భగవన్నామం. దానికి ఏ నియమం లేదు. అన్నం తినకున్నా, స్నానం చేయకపోయినా, ఏది చేయకపోయినా, కాళ్ళు కడుక్కోకపోయినా, నోరు కడుక్కోకపోయినా అనేటువంటి